హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ ఫ్యామిలీస్ కిచెన్. ఈరోజు మనం చేసుకునే రెసిపీ స్ప్రౌట్స్ పొంగనాలు. ముందుగా స్ప్రౌట్స్ పొంగనాలకి కావాల్సిన పదార్థాలు: మొలకెత్తిన పెసరపప్పు, 4 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, సన్నగా తరిగిన క్యారెట్, సన్నగా తరిగిన ఆనియన్స్, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, 2 స్పూన్స్ జీలకర్ర, 2 స్పూన్స్ నువ్వులు. తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లో మొలకెత్తిన పెసరపప్పు, 2 పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి. నేను చిన్న మిక్సీ జార్లో తీసుకున్నాను కాబట్టి 2-3 బ్యాచెస్గా వేసుకున్నాను. మీరు పెద్ద మిక్సీ జార్లో తీసుకుంటే ఒకసారి అన్నీ వేసి గ్రైండ్ చేసుకోవచ్చు. ఇలా గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని 2 బ్యాచెస్గా వేసుకున్నాను. ఇలా జడి చేసుకున్న పిండిలో సన్నగా తరిగిన క్యారెట్, సన్నగా తరిగిన ఆనియన్స్, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ సాల్ట్, కొంచెం పసుపు, ఇలా 1 స్పూన్ వంట సోడా కూడా వేసి బాగా కలిపి ఇప్పుడు మేము వేసినవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలిపిన మిశ్రమాన్ని 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. తర్వాత పొంగనాలి కాంబినేషన్లో కొబ్బరి పప్పుల పచ్చడి చేసుకుందాం. ముందుగా ఒక మిక్సీ జార్లో పచ్చి కొబ్బరి పప్పులు, 4 పచ్చిమిర్చి, కొంచెం అల్లం ముక్క వేసి మిక్సర్లో గ్రైండ్ చేయాలి. ఇలా గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇందులో తాలింపు వేసుకుందాం. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో 1 స్పూన్ నూనె, 1/2 స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 స్పూన్ మినప్పప్పు. ఇవి కొంచెం ఎర్రగా వేగిన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, 1 ఎండుమిర్చి, కొంచెం ఇంగువ వేసి తాలింపు బాగా ఎర్రగా వేగాలి. ఇలా వేగిన తాలింపుని ముందుగా తయారు చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి చట్నీలో వేయాలి. తర్వాత పొంగనాల తయారీ: ముందుగా కలిపించుకున్న మిశ్రమాన్ని ఒకసారి కలియబెట్టి ముందుగా స్టవ్ మీద పొంగనాలకు కావాల్సిన ప్యాన్ పెట్టి అందులో దానిలో 1/2 స్పూన్ నూనె వేసుకోవాలి. అందులో ఒకదానిలో కొంచెం నువ్వులు వేసుకోవాలి. ఇలా నువ్వులు వేసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇలా వేసుకున్న తర్వాత ముందుగా తయారు చేసుకొని పెట్టిన స్ప్రౌట్స్ మిశ్రమాన్ని ఒకసారి బాగా కలిపి ఒకదాని తర్వాత ఒకటి 1 స్పూన్తో మొత్తం గుంటలను ఫిల్ చేసుకోవాలి. ఇలా ఫిల్ చేసుకున్న వాటిని మూత పెట్టి కొంచెం సేపు మీడియం టు లో ఫ్లేమ్లో వదిలేయాలి. ఇలా కొంచెం సేపు వదిలేసిన తర్వాత వాటిని రెండో వైపు ఫ్లిప్ చేసి బాగా ఎర్రగా వేయించుకోవాలి. ఇలా రెడీ అయిన పొంగనాలను సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే, ఎంతో హెల్దీగా ఉండే, టేస్టీగా ఉండే స్ప్రౌట్స్ పొంగనాలు రెడీ. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.